హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. పటేలా అనే పదం తెలంగాణలో బాగా ఫేమస్ అనమాట. అయితే ఈ సెప్టెంబర్ 7 తర్వాత మాత్రం ఉరుకు పటేలా అనేది తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన పదం కింద మారుతుంది, అలాగే బాగా ఫేమస్ అవుతుందని కూడా ఆ టీం చాలా నమ్మకంగా చెప్తున్నారు. సో ఈ ఉరుకు పటేలా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనకు తెలియజేయడానికి తేజస్ అలాగే ఖుష్బు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ తేజస్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? వెరీ సూపర్. యా, హాయ్ ఖుష్బు, హౌ యూ? గ్రేట్. అయితే యాక్చువల్గా ఉరుకు పటేలా అనేది బేసిక్గా చూస్తుంటే ఏంటంటే, మాకు ట్రైలర్ ఫస్ట్ 1 minute చూడగానే ఏంటంటే ఇది ఒక నార్మల్ ఫిల్మ్. ఒక చదువుకున్న అబ్బాయి చదువుకున్న అమ్మాయి వెంట పడతాడు, అందంగా ఉన్న అమ్మాయి వెంట పడతాడు, అమ్మాయిని పటాయిస్తాడు అనేది మాత్రమే ఉంది. దాని తర్వాత మాత్రం ఒక హర్రర్ ఎలిమెంట్, ఒక థ్రిల్లర్ ఎలిమెంట్, చాలా ఎలిమెంట్స్ కనపడుతున్నాయి. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద పిక్చర్ ఈజ్ అబౌట్? ఇట్స్ హర్రర్ కామెడీయా, లేకపోతే హారరా, లేకపోతే థ్రిల్లరా, ఏంటిది ఇది? బేసిక్లీ ఒక లవ్ స్టోరీ, స్టార్టింగ్ లవ్ స్టోరీ, తర్వాత మెల్లిగా పడిపోయినప్పుడు ఆ అమ్మాయి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ జరుగుతున్న టైంకి ఒక సిట్యుయేషన్లో ఒకటి జరుగుతుంది. అది అక్కడి నుంచి ఎలా ఈడురుకుతాడు, ఎవడు ఉరికిస్తాడు అనేది థ్రిల్లర్ కామెడీ. ఓకే, అంటే హ్యాపీ ఎండింగ్ అనుకున్న టైంలో అసలు కథ స్టార్ట్ అవుతుంది, ఒక రకంగా చెప్పాలంటే. సో మరంటే గట్టి ఉరికిఫైడ్ అని పెట్టారు. మీరు ఉరకడం సరే, హీరోయిన్ ఉరికించడం అంటే బాగానే ఉంది. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, పాపం వాళ్ళందరినీ కూడా ఉరికిస్తారా, లేకపోతే ఆడియన్స్ని పరుగులు పెట్టిస్తారా, ఏంటిది? లేకపోతే కథే పరుగులు పెడుతుందా? కథే పరుగులు పెడుతుంది. ఇట్ విల్ బి మంచి అండ్ పరుగులు పెడుతూ మిమ్మల్ని నవ్విపిస్తాడు. పక్కా ఎంటర్టైనర్. థ్రిల్లర్ కామెడీ అనుకోవచ్చు. ఓకే, హై ఖుష్బు, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Uttarakhand. ఉత్తరాఖండ్ అండ్ విచ్ సిటీ? Uttarakhand, కాశీపూర్. అంటే అంత హోలీ ప్లేస్ నుంచి తీసుకొచ్చారు, ఇక్కడేమో చూస్తేనేమో దెయ్యంలాగా చూపిస్తున్నారు. ఎందుకన్నా? పాపం దాని ఫేస్ అంతేమో. ఫేస్ అంతే కదా, ఫేస్ చూడడానికి ఖుష్బు అనగానే ఖుష్బు గారు లాగా నీట్గా అలాగే ఉంది. యాక్చువల్గా పేరుకు తగ్గట్టు నీట్గా అందంగా ఉంది. బట్ దెయ్యంలా చూపించారు, దాంట్లో అంత భయపెట్టిస్తున్నారు జనాల్ని. దెయ్యం కాదు, తను భయపెడుతుంది, తను భయపెట్టాలనుకుంటుంది. కానీ యాక్చువల్గా అసలు ఎందుకు భయపడుతున్నారు ఏంటి అనేది మీరు ఆబ్వియస్లీ కథలో చూడాలి. సో దానికి 100% 7 September మీరు సినిమా చూడాలి. ఎస్. How did you come into this project? I was passionate about acting. Okay. And being from Uttarakhand, Devbhoomi, you want to achieve something, you know, because film industry, if we talk about film industry, it's only in the south area. Yes. Be it Bombay or be it Telugu or Tamil, whatever. So I wanted to come to this industry, and because I've watched films and they are great, I really want to give best to my people. That's there. But very rarely heroes and actors are coming from Uttarakhand and all those things. But how did you get this offer? And it's a different ball game, I would say. And I started giving auditions, and I used to post videos, and that's how our director Vivek, he saw one video and he really liked my character in the video, and he thought that maybe this girl will be fine for Akshara. Okay. For the role of Akshara. Yeah. Yes. అంటే ఈ రోజుల్లో ఒకప్పుడు ఏంటంటే ఆడిషన్స్కి రావడం ఇదంతా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో మనం ఆడిషన్స్ చేసుకుని సరదాగా పెట్టిన రీల్స్ నుంచి కూడా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి యాక్చువల్గా. సో యాక్చువల్లీ చాలా మంది అదే చేస్తున్నారు, ఏదో చూసేసి. కానీ అక్కడ మోసపోతున్నారు చాలా మంది. ఎందుకంటే ఎవరిదో వాయిస్, ఎవరిదో సాంగ్ వస్తుంది, ఉట్టి ఎక్స్ప్రెషన్ తెస్తారు. అదే చూసాను, సూపర్ యాక్టర్స్ నేను వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అంటారు, సో కాల్డ్, దో అది ఇన్ఫ్లుయెన్స్ ఏ ఉండదు. సో అట్లా యాక్టర్స్ ఆర్ వెరీ డిఫరెంట్ టు యాజ్ ఇన్ఫ్లుయెన్సర్. మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కానీ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఏముండదు. అక్కడ తెలంగాణ లాంగ్వేజ్ మామూలుగానే వచ్చా, లేకపోతే దీనికోసం మళ్ళీ సపరేట్గా కొంచెం ప్రాక్టీస్ చేశారా? హైదరాబాదే. సో నాకు హైదరాబాద్, తెలంగాణ మనకి. సో ఆబ్వియస్లీ మనకి తెలంగాణ ఎలాగో వచ్చు, దీనికి సపరేట్ కష్టపడి అంత ఏం లేదు. ఓకే. ఎందుకంటే నేను ఆంధ్ర అయినా తెలంగాణ ఇప్పుడు అందరూ మాట్లాడేస్తున్నారు సేమ్. సో అలా కల్విక్యువల్ గానే ఉంటుంది, మనం జెన్యున్ ఎలా మాట్లాడతామో అలానే. ఎస్. How did you felt acting about this ఉరుకు పటేలా with Tejas? On set, when we are shooting, when we are not shooting, every time it was very comfortable with working with Tejas. Okay. And my team was very supportive. Okay. Who is more dominant? We both were like అంతా ఇట్ వాజ్ నాట్ వెరీ, అంటే 10 టేకులు చేసేసి అంతేం లేదు. అంటే ఇద్దరు ఒకళ్ళు అయితే డామినెన్స్ ఉంటుంది కదా ఖచ్చితంగా. మీరు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక 2-3 సినిమాల అనుభవం ఉంది, పాపం ఫ్రెషర్ని తీసుకొచ్చారు. సో ఇది ఉంటుంది కదా. అప్పుడు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి కొంచెం ఉంటుంది కానీ టేకులు, కానీ లేకపోతే షీ డిడ్ ఇట్ ఫైన్, నో ఇష్యూస్. ఎస్. అయితే ట్రైలర్లో లాస్ట్ డైలాగ్ చూస్తే కనుక కొంచెం డబుల్ మీనింగ్ ఇది కూడా ఉన్నట్టుంది. సో మరి అది డబుల్ మీనింగే కదా మీరు అనుకున్నారు కాబట్టి, అది ఏం లేదా సిచ్యువేషన్ ప్రకారం కాదండి. ఇప్పుడు ఇది ఒక ప్యాషన్ అయిపోయింది, మీరు ఒకటి చెప్పేస్తారు,
జనాలకు అర్థమైంది ఒకటే అర్థం అవుతుంది, అది మేము అడిగితే అది కాదు మీకు అర్థం చేసుకున్నారు కానీ మేము చాలా పవిత్రంగా చెప్పామండి అంటారు, అదేదో పూజ చేసినట్టు గుళ్ళో పూజలు ఉంటుంది. బట్ అలా లేదు కదా అక్కడ అంటారు. లేదు అసలు డబుల్ మీనింగ్ ఏ డైలాగులు ఏం లేవు, క్లీన్ ఫిల్మ్, ఎంటర్టైనింగ్ ఫిల్మ్, మంచి థ్రిల్లర్ కామెడీ, ఇదైతే చెప్పగలుగుతా. డబుల్ మీనింగ్ దాన్ని బేస్ చేసుకుని జనాలు వస్తారు అనేది మాత్రం సినిమాలో ఏం లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఆయన మన చమక్ చంద్ర మాట్లాడిన దాంట్లో ఉన్నది అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అలా సిచ్యువేషన్ బట్టి మీకు అలా అర్థం ఉందేమో కానీ అక్కడ భూత్ అయితే ఏం లేదు అసలు. అంటే మొత్తం క్లీన్ ఫిల్మా, క్లీన్ టోటల్ మొత్తం ఫ్యామిలీ యూత్ అన్ని. I really find it very interesting because usually females have a certain role in films, okay? Just skin show వరకు, గ్లామరస్ షో వరకు ఉంటాయి యాక్చువల్గా బేసిక్గా. ఒక 4 పాటలు. According to stories they have their roles, but this story was, I find it different, to be honest. I find it very different, and that's how I think like I want to do this. Yes. అయితే కనుక యాక్చువల్గా ఇందాక మీరు అన్నారంటే ఈ సినిమాలో ఆమె భయపెడుతుంది, నేను భయపెడతానని అన్నారు, థ్రిల్లర్ అన్నారు కదా. బట్ కాకపోతే ఏంటంటే ఆమె క్యారెక్టర్లోనే 2-3 షేడ్స్ ఉన్నాయి. మరి మీకు కూడా ఒక 2-3 షేడ్స్ ఉంటాయి. అంటే భయపెట్టిన వాళ్ళు భయపడడం అనేది కూడా ఒక షేడ్ ఉంటుంది కదా. సో మరి మీకు మోస్ట్ ఛాలెంజింగ్ ఏమనిపించింది ఈ ఫిల్మ్లో? సెకండ్ హాఫ్ వాజ్ లిటిల్ ఛాలెంజింగ్ బికాస్ ఆఫ్ ద కష్టం కొంచెం ప్రెషర్ ఎక్కువైంది. ఓకే. దాని తప్ప అంటే ఉరకడమేనా అది కూడా? ఉరకడం ఎలా అయ్యే సిచ్యువేషన్లో ఉరుకుతాడు పాపం, ఆడ పరిస్థితి ఏంటి అనేది అది కొంచెం ఛాలెంజింగ్ ఉండింది. అదర్వైజ్ సినిమా మొత్తానికి వస్తే దీన్ని ప్రొడ్యూస్ చేయడం అయితే పెద్ద ఛాలెంజ్ సార్. అది ఇష్టపడింది కాబట్టి కష్టపడడానికి తప్పలేదు. కానీ బాబోయ్ ఇన్న ఒక ప్రొడ్యూసర్ బాధ ఏంది నాకు తెలిసి ఇప్పుడు. ఇంతకుముందు ఎంత కష్టపడ్డారు మీ ప్రొడ్యూసర్లు అనేది ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది ప్రొడ్యూసర్ కింద మారిన తర్వాత. అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఇష్టం మీకు ఎక్కువ, యాజ్ ఏ హీరో కంఫర్టబుల్, ఎలా కంఫర్టబుల్ తేజస్? ఫర్ మీ హీఈస్ యాక్టర్ ఫస్ట్. For me, producer is Bhanu sir. Okay. Bhanu sir. So when I look at him as an actor. Okay. అంటే ప్రొడ్యూసర్ ఉండే ఆ కష్టాలు కానీ అవన్నీ ఆ రష్ ఏం తీసుకోలేదా హెడ్లో? మొత్తం నేను తీసుకున్నాను. మరి తీసుకున్నారు, బట్ ఆవిడ తనకు తెలియకూడదు కదా మన బాధలు అయ్యి. అక్కడ మళ్ళీ ఆమె మీద తోసి రుద్ది ఆమె ఏదో చేయక యాక్టింగ్ నేను మళ్ళీ మిస్టేక్ తిట్టి ఎందుకే అని. బట్ అవన్నీ తిట్టర్లేండి, అంటే పే చెక్ అదంతా మీరే కదా సైన్ చేసేది. లేదు అదంతా డాడీ. అది even though I ask him, no, he's like, please talk to my father about this. He's the one who's so for me he's the producer. అథారిటీ ఎవ్రీథింగ్ డాడీ. ఏదైనా డాడీ చూసుకోవాలి. మిగతా ఈ రూట్ లెవెల్ అన్ని బేకర్ పనులు నేను చూసుకోవాలి. బేకర్ పనులు ఏముందండి అంటే అసలు ఎంత దారుణమైన పనులు నేనే చూడాలి. సో కానీ మెయిన్ ఆబ్వియస్లీ డబ్బులు ఏదన్నా సైనింగ్ అది ఇది అన్ని ఆయనే చూసుకుంటారు. అంటే ఉరికిఫైడ్ అనేది ఎందుకు అనిపించింది? గెట్ ఉరికిఫైడ్ అంటే బేసిక్గా ఇంగ్లీష్లో గెట్ ఎలక్ట్రిఫైడ్, గెట్ షార్ట్, గెట్ అవన్నీ ఉన్నాయి ఉంటుంది కదా. నెల్దిస్ నుంచి వచ్చినాయి ఈ ఉరికిఫైడ్లు ఇవన్నీ కూడా మంచిగా కదా. బట్ అక్కడి నుంచే కదా కొంచెం, అంటే తెలుగు పదాలని ఇంగ్లీష్లోకి మార్చడం అనేది అక్కడి నుంచి వచ్చింది కదా. సో మరి ఉరికిఫైడ్ అని పెడితే జనాలు ఉరికి బయటకు పారిపోతారా లోపలికి వస్తారా అనేది ఒకటి ఉంటుంది. కరెక్ట్. అది మంచి క్వశ్చన్. అది నేను కూడా ఫస్ట్ పెరిగి ఉరుకు పట్టేయాలంటాడు, ఒరే ఈడు సినిమా నుంచి ఉరుకుతాడా, సినిమా టువర్డ్స్ థియేటర్ ఉరుకుతాడా, సినిమా బయట నుంచి ఉరుకుతాడా అనేది అనుకున్నాం. కానీ మాకు తెలుసు వీరు స్ట్రాంగ్ ఆన్ ద ప్లాట్ కాబట్టి టువర్డ్స్ ద థియేటర్ ఉరకాలని కోరుకుంటాను. ఇన్ ట్రైలర్ వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈస్ యువర్ క్యారెక్టర్ హ్యాస్ 2 or 3 షేడ్స్ ఇన్ దట్. సో విచ్ షేడ్ దట్ యూ ఫీల్ మోర్ డిఫికల్ట్ టు పెర్ఫార్మ్ ఆన్ స్క్రీన్? At the end of the trailer. So I think that part for me it was very new, and for me it was something different and difficult also. It's challenging, I think so. It's challenging because you have to convince. Yeah. You know, because the rest of the trailer that's you are looking beautiful as usual, so like that's so impress that kind of guy. So it's easy part for you. So you have to convince people, right, that they have to have this idea, oh, maybe she's psycho, maybe she's villain, maybe she's ghost. People are having so many maybe they are having so many assumptions now. So you have to be very convincing. So that part I think was difficult for me because I have to be very convincing. అయితే ఇది ఒక రకంగా హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ అని అనుకోవచ్చా? లేదు అనుకుంటారు కానీ కాదు అసలు. ఇట్స్ అబౌట్ పటేలా. ఓకే, సో మూవీ ఇస్ అబౌట్ పటేలా. అంటే హీరోయిన్ సెంట్రిక్, హీరో సెంట్రిక్. ఆబ్వియస్లీ క్యారెక్టర్ సెంట్రిక్ పేరు కూడా తగ్గట్టే ఉంటుంది. ఇట్ ఇస్ డెఫినెట్లీ హీరో సెంట్రిక్, బట్ ఎవ్రీథింగ్ ఆల్ క్యారెక్టరైజేషన్స్ ఆర్ బ్యూటిఫుల్. ఎస్, మన చుట్టూ మనం తిప్పుకోకపోతే మనకి మన కష్టం ఎలా అనే పేరు మళ్ళీ ఇంత డబ్బులు పెట్టి మళ్ళీ మనం వేరే వాళ్ళ చుట్టూ తిరుగుతాం, మన చుట్టూ వేరే వాళ్ళు తిరగాలి. హీరో అయితే యాక్చువల్గా అంతా బాగుంది, ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుంది, మీరు చెప్తున్న విషయాలన్నీ కూడా బాగున్నాయి. బట్ కాకపోతే ఏంటంటే డేట్ అనేది September 7th వినాయక చవితి.
బట్ దట్స్ అంటే ఎలా అయిపోయిందంటే సంక్రాంతికి కూడా 2-3 సినిమాలు ఉంటాయి, వినాయక చవితి మాత్రం ఈసారి 5 సినిమాలు 6 సినిమాలు పోటీలో ఉన్నాయి కదా. సో మరి ఇంత టఫ్ డేట్లో రావడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ డిస్ట్రిబ్యూటర్స్. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే వినాయక చవితి రోజున హాలిడే రోజున ఒక మంచి సినిమా చూడాలని ఉంటుంది. సో మీ టీజర్ ట్రైలర్ అన్నీ చాలా బాగున్నాయి, 7th వస్తే మంచి ప్లస్ అవుద్ది. సో ఆబ్వియస్లీ కాంపిటీషన్ అన్ని చోట్ల కాంపిటీషన్ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే 1-2 సినిమాలు అనేది మిగతా రోజుల్లో ఓకే, బట్ కాకపోతే లాంగ్ వీకెండ్ వచ్చింది. బట్ కాకపోతే 4-5 సినిమాల మధ్యలో రావడం అనేది అంటే ఒక్కొక్కసారి ఏమవుతాయంటే కంటెంట్ బాగున్నా కూడా ఆ టైంలో రావడం వల్ల కొంచెం ఇబ్బంది, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రిస్క్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ కింద రిస్క్ తీసుకోవడం అనేది మరి కొంచెం, అది హీరో కింద అంటే ఇంకో సినిమా చేసుకుంటారు ప్రాబ్లం, యాజ్ ఏ ప్రొడ్యూసర్ కింద కూడా రిస్క్ తీసుకున్నట్టు బేసిక్ అది రిస్కే అనుకుంటానండి. 100% ఇట్స్ రిస్క్ ఓన్లీ. కాకపోతే అది డిస్ట్రిబ్యూటర్ ఫిక్స్ చేసిన డేట్ వాళ్ళు, అంటే వాళ్ళు చెప్పిందే మనం థియేటర్లు కానీ డేట్ కానీ వాళ్ళే చెప్తారు. మనం ఎంత రిలీజ్ చేయాలన్నా మన చేతిలో లేని పని అది. సో ఆబ్వియస్లీ డెసిషన్ మేకర్ వాళ్ళు కాబట్టి 7th రావాల్సి వస్తుంది. అండ్ వినాయక చవితి మంచి డేట్, అండ్ వాళ్ళ సినిమాలు కూడా ఆడాలని డెఫినెట్ కోరుతుంది, కానీ నాది ఇంకో బాగా ఆడాలని కోరుతుంది. అదే హెల్దీ కాంపిటీషన్ అనేది ప్లస్ ఫర్ ద ఇండస్ట్రీ యాక్చువల్గా. అయితే యాక్చువల్గా మీరు ఈ సినిమాలో 2-3 షేడ్స్ అంటే అందంగా కనిపించారు, నవ్వించారు, భయపెట్టారు, అన్నీ చేశారు కదా. బట్ యాక్చువల్గా మీకు బాగా అంటే కష్టంగా అనిపించిన పార్ట్ ఏంటి? ఏది పెర్ఫామ్ చేయడం అనేది, అంటే హర్రర్ సీన్సా, లేదంటే రొమాంటిక్ సీన్సా, లేదంటే కనుక వేరే అదర్ సీన్సా? ఏ సీన్స్ మీకు బాగా డిఫికల్ట్ అనిపించింది పెర్ఫామ్ చేయడానికి? First I would say dance part, because our choreographer, he is a choreographer. Okay. He's very good with the dancing. So the day we were shooting for that song, just 2 hours before, he was teaching me the steps. So I was like, how will I do it? Like, at least give me some time. But he was very confident. I think you become like an audience at the time. No. As an audience, sometimes if I watch film, sometimes I feel like, I can do it. This is very easy but to... As an audience, I never saw this thing. But because he was very confident. Our choreographer, Jitu Master, he was very confident. So he was like, no, you can do it. You can do it. So every time he used to teach me, and that part was difficult because I'm not a professional dancer. Okay. And but somehow You are managed that thing. I managed, and now I'm learning. Okay. Dancing. What's your experience while performing romantic scenes? To be honest, for me that is my work, and I'm very comfortable if I'm having some romantic scene. So I try to make it very realistic. So for me it was very comfortable. I was very comfortable with. You are comfortable with the romantic scenes? No, because my director is there. Yes. For this film, But most of the heroines. It depends on how people wants you to do it. But most of the heroines felt like that. We felt very uncomfortable while doing those scenes. They said like that. That's why I'm asking. Anytime if I feel uncomfortable, I was there. I can tell them. But for me, everything was comfortable. He was making sure I was comfortable. My director was there to make everything comfortable. So for me it was very easy. అయితే వివేక్ రెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ టైం డైరెక్టర్ కదా, అంటే మీరు అంటే ఇలాంటి కథ కావాలని అడిగారా, లేదంటే అతను నచ్చిన కథ నచ్చడం వల్ల మీరు ప్రొడక్షన్లో దిగాల్సి వచ్చిందా, లేకపోతే ఏంటి? యాక్చువల్లీ మేము వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ లాంగ్ టైమ్. ఓకే. సో తను హీ వాజ్ డైరెక్టర్ అవుతాడు అని కూడా వాడికి లేదు, బట్ హీ యూస్ టు నైస్ స్టోరీస్. సో అట్లా నేను అన్నాను, చాలా బాగా రాసావు కదా, చేద్దాం, యూ హ్యావ్ దట్ విజన్ ఉందని తెలుస్తుంది, ప్లస్ నేను ఉంటాను, నేను చూసుకుందాం మనం అని కలిసి చేసి ఆ నమ్మకంతో ఇచ్చా, ఇంకా నిలబెట్టుకున్నాడు. సో మీరు చూసారా? నేను చూసాను, బాగుంది. చూసిన తర్వాత ఏమనిపించింది? ఉరుకుతారు జనాలు, థియేటర్లోకే ఉరుకుతారు, థియేటర్లోకే టువర్డ్స్ థియేటర్స్. అయితే హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అంటే ఏం చెప్తారు? ఇన్ తెలుగు కావచ్చు, లేదంటే సౌత్ ఇండియా కావచ్చు, లేదంటే ఇన్ సౌత్ ఇండియా, as I said before, I really love Surya Garu, and I also like NTR Garu. Junior NTR Garu. Surya Garu ante mee hero కొంచెం పోలికలు ఉంటున్నాయి. Surya Garu పోలికలు. His roles are very deep. Very deep. He kind of talks with his eyes. Oh my God. Yes. So Tejas's character is a very fun-loving guy. You'll love him if you'll watch the film. You'll connect with him. You'll connect with his dialogue. So it's very different. It's different, but it's good. Yeah. Why Junior NTR? What would you like more about him? Ante dancing or to be honest, acting, I've seen him I've watched his films before, but the transformation that I can see in him, he used to be very different. He used to look very different. Yes.
So that is very inspiring for Yes. me. Yeah. ఎవ్రీవన్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ యాక్టర్స్. అంటే మన యాక్టింగ్లోకి వెళ్ళాలంటే కనుక వీ హ్యావ్ టు ఇన్స్పైర్ ఫ్రమ్ సంబడి. అంటే వాళ్ళు చూసావా ఎలా అయితే యాక్ట్రెస్ అయ్యారో అని చెప్పేసి అలాంటి రోల్స్ పెర్ఫామ్ చేయాలని ఉంటుంది కదా. సో ఇన్ దట్ చూసుకుంటే సినారియోలో చూసుకుంటే మీకు ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరు యాక్టింగ్లోకి రావడానికి? For me, like I would say, I really like Alia Bhatt. ఆలియా భట్. And the character she has played, you know, they're very different, they're very versatile, and so that's how I want to do something different, not she never does similar characters, so Okay. that's where my inspiration came సో from. ఆలియా భట్ అనమాట. సో ఆలియా భట్ తర్వాత ఖుష్బూ చౌదరి కూడా ఆలియా భట్ లాగా కావాలనుకుంటుంది యాక్చువల్గా. Hopefully, one day she should. అంటే అలాగే మీరు కూడా ఇంతకు ముందు చెప్పింది కదా, యాక్చువల్గా పీపుల్ అందరూ లవ్ చేస్తారు తేజస్ని అని చెప్పేసి. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే ఒక యాక్టర్కి అనేది ఏంటంటే మనం సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఏది ఎలా ఉన్నా కూడా సినిమా చూసిన తర్వాత 10 మంది వచ్చి చెప్తే మీరు బాగా చేశారంటే మనకు నెక్స్ట్ సినిమాకి బూస్ట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అనమాట యాక్చువల్గా. దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ఎనీ యాక్టర్ ఆర్ యాక్టర్స్ కూడా యాక్చువల్గా. కరెక్ట్. ఎస్. సో మొత్తానికి ఇప్పటివరకు చూసిన పోస్టర్స్ లేదంటే టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ఎవ్రీథింగ్ చూసుకుంటే కూడా ఒక ప్రాపర్ కమర్షియల్ అనేది చూపిస్తున్న, ఒక ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అనేది అర్థం అవుతుంది. అట్ ద సేమ్ టైం నవ్విస్తామని మీరు ప్రామిస్ చేస్తున్నారు ఆడియన్స్కి. సో అలాగే నవ్వించాలని చెప్పి ఇంతకుముందు మీ సినిమా పేరుకు తగ్గట్టే ప్రేక్షకులందరూ థియేటర్లోకి మాత్రమే పరిగెత్తాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఉరుకు పటేలా. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్. Thank you so much.